ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చిక్కుకున్న 8 మంది సిబ్బందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 12 బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే 4 శిథిలాల కింద ఉన్నట్లుగా గుర్తించగా మరో 4 ఆచూకీ కోసం గాలిస్తున్నారు. టీబీఎం పరికరాలు బురదను క్లియర్ చేస్తున్నారు. 24 గంటల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలిసే అవకాశం ఉన్నట్లుగా సహాయక బృందాలు చెబుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చిక్కుకున్న 8 మంది సిబ్బందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 12 బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే 4 శిథిలాల కింద ఉన్నట్లుగా గుర్తించగా మరో 4 ఆచూకీ కోసం గాలిస్తున్నారు. టీబీఎం పరికరాలు బురదను క్లియర్ చేస్తున్నారు. 24 గంటల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలిసే అవకాశం ఉన్నట్లుగా సహాయక బృందాలు చెబుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. చిక్కుకున్న 8 మంది సిబ్బందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 12 బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొని ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే 4 శిథిలాల కింద ఉన్నట్లుగా గుర్తించగా మరో 4 ఆచూకీ కోసం గాలిస్తున్నారు. టీబీఎం పరికరాలు బురదను క్లియర్ చేస్తున్నారు. 24 గంటల్లో చిక్కుకున్న వారి ఆచూకీ తెలిసే అవకాశం ఉన్నట్లుగా సహాయక బృందాలు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రాచారిని అడిగి తెలుసుకుందాం. నరేంద్రాచారి, శ్వేత, ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు కూడా నిరంతరంగా 12 బృందాలు అయితే ఇప్పటికీ గాలింపు చర్యలు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా ముమ్మరంగా ఈ గాలింపు చర్యలు కొనసాగుతాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అలాగే సింగరేణి, ఇలా నేవీ బృందాలతో పాటు ఇండియన్ ఆర్మీ, ఇలా 12 బృందాలు కూడా గత 8 రోజులుగా నిరంతరంగా ఈ సొరంగ మార్గం వద్ద, ఈ మార్గంలోని 14 కిలోమీటర్ల వద్ద కూడా పూర్తిగా ఈ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్ మాత్రం రోజు రోజుకు పురోగతి కొనసాగుతుంది. ఇప్పటి వరకు అయితే 8 మందికి సంబంధించి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు బ్రతికే అవకాశాలు లేవని చెప్పేసి కూడా స్థానిక ఎమ్మెల్యే, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే 4 ఆచూకీ అనేది మట్టి చిత్రాల కింద 4 మృతదేహాలుగా ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఇప్పటికే పాయింట్లుగా గుర్తించడం జరిగింది. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే 4 సంబంధించిన మృతదేహాల పాయింట్ల వద్ద కూడా ఇప్పటికీ రెస్క్యూ బృందాలు కూడా తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చెప్పుకున్నట్టయితే ఇప్పుడు ర్యాడ్ హోల్ టీము దీంట్లో ప్రధాన కీలకంగా పనిచేస్తుందని తెలుస్తుంది. ర్యాడ్ హోల్ టీము ప్రధానంగా ఈ 4 ప్రాంతాల్లో కూడా ప్రస్తుతానికైతే 4 మృతదేహాలు శిథిరాల కింద ఉన్నట్టుగా గుర్తించిన ప్రాంతంలో, ఆ ప్రాంతంలో ర్యాడ్ హోల్ కూడా పూర్తి స్థాయిలో మట్టిని తొలగించేందుకు చర్యలు చేపట్టాలని తెలుస్తుంది. ఈ సంబంధించి 4 బృందాలుగా విడిపోయిన ర్యాడ్ హోల్ టీం ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మట్టిని చేతుల ద్వారా, అంటే మాన్యువల్గా కూడా వాళ్ళు మట్టిని తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించిన పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఇదే కనుక జరిగితే రేపు మధ్యాహ్నం వరకు కూడా 4 సంబంధించిన గుర్తించే ప్రాంతాల్లో ఈ మృతదేహాలు కూడా రేపు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతానికైతే అధికారికంగా మాత్రం ఎవరు కూడా చనిపోయినట్టు కూడా ఎవరు కూడా అధికారులు ప్రకటించలేదు. దీనికి కాకపోతే మాత్రం స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ మాత్రం 4 చనిపోయినట్టుగా ఆయన స్పష్టంగా తెలిసింది. మిగతా 4 ఆచూకీ కూడా పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టినట్టుగా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ రేపటి మధ్యాహ్నం వరకు కూడా ఈ గాలింపు చర్యలు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఒక రకంగా చూసుకున్నట్లయితే సొరంగ మార్గం 12 కిలోమీటర్ల వరకు అయితే ఇప్పుడు లోకో ట్రైన్ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ లోకో ట్రైన్ 12 కిలోమీటర్ నుంచి 13 మరో కిలోమీటర్ కూడా వెళ్లేందుకు నిన్నటి నుంచి కూడా గ్యాస్ కట్టర్లతో కూడా పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ లోకో ట్రైన్ కనుక మరో 1 కిలోమీటర్ కనుక పోతే అటు నుంచి 100 మీటర్లు ఉన్నటువంటి సొరంగ మార్గం క్లియర్ చేసే పనులు కొనసాగుతున్నాయి. ఇది కనుక పూర్తి అయితే దాదాపు రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇదే 10 మందికి సంబంధించి కూడా ఆచూకీ లభ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అన్ని బృందాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే టన్నల్ బోరింగ్ మిషన్ ఉందో దాదాపు 1500 టన్నుల బరువున టన్నల్ను కూడా పూర్తి బోరింగ్ మిషన్ కూడా వివిధ రకాల గ్యాస్ కట్టర్లతో పాటు కట్ చేస్తున్న పరిస్థితి
కనిపిస్తుంది. వాటిని తొలగించడమే పెద్ద కష్టసాధ్యమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టీబీఎం మిషన్ పూర్తిగా తొలగిస్తే కనుక దాని కింద ఏమైనా చిక్కుకుని ఉన్నారా, దాని పక్కన ఏమైనా ముందుకు వెళ్ళేందుకు కూడా ఒక ఆస్కారం ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇదే పెద్ద సహాయ చర్యలకు ఆటంకం కనిపిస్తుంది. టీబీఎం మిషన్ కనుక పూర్తిగా శిథిలాలను తొలగిస్తే దాని తర్వాత ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఆ రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కూడా మట్టిని కూడా నిరంతరంగా లోకల్ ట్రైన్ ద్వారా మట్టిని అలాగే కట్ చేసినటువంటి ఇనుప ముక్కలను కూడా శిథిలాల వద్ద ఉన్నటువంటి ఇనుప ముక్కలను కూడా బయటికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యం చూసుకుంటే దాదాపు 4 మాత్రం చనిపోయి ఉంటారని ఇప్పటికే లెక్క అంచనాకు వచ్చినటువంటి అధికారులు. మిగతా 4 గురించి అదే స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ చెప్పిన లెక్కల ప్రకారం చూస్తే 4 ఒక ప్రాంతంలో, మరో ప్రాంతంలో మరో ఇద్దరు ఇట్లా ఏబీగా విడదీసి పనులు కొనసాగిస్తున్నట్టుగా స్థానిక ఎమ్మెల్యే వంశకృష్ణ మీడియా ద్వారా పేర్కొనడం జరిగింది. ఇదే కనుక జరిగితే దాదాపు 4 ఒక మృతదేహాలు రేపు మధ్యాహ్నం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ఇద్దరు విడివిడిగా ఉన్న ఏ బి అనే పార్టీలుగా విభజించి అక్కడ సహాయ చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. ఇదే కనుక పూర్తి స్థాయిలో రేపైతే మొదట 4కి సంబంధించినటువంటి డెడ్ బాడీలు బయట తీసుకొస్తామని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మిగతా ఇద్దరు రెండు బాడీలు పక్కపక్కల ఉన్న నేపథ్యంలో వాటిని కూడా సహాయ చర్యలు కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు ఉండగా చేస్తుంది. ఏమైనప్పటికీ జూపల్లి కృష్ణారావు కూడా ఒకనొక దశలో చెప్తున్న పరిస్థితి సహాయ చర్యలు మాత్రం మరో 2 రోజుల్లో ముగించే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అది ఏదైతే బృందాలు ఉన్నాయో 12 బృందాలు ముందుకు సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన కూడా రాజకీయం చేయొద్దని చెప్పేసి ఇప్పటికే మంత్రులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈరోజు టన్నెల్ బీజేపీ ఎమ్మెల్యే 5 సభ్యులు కలిగినటువంటి బీజేపీ ఎమ్మెల్యేల బృందం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కూడా వారు కూడా ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రభుత్వం ఒక అంచనా లేకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఈ ప్రమాదానికి సంబంధించి కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో 10 మందికి ఏమైనా జరిగితే దాని బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఉంటుంది. ఇది ఒక ప్రభుత్వ హత్యలుగా తాము భావిస్తామని చెప్పేసి కూడా బీజేపీ నేత చెప్తున్నారు. దీనికి సంబంధించి అసెంబ్లీలో కూడా ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో మండిపడుతున్న నేపథ్యంలో కూడా దాన్ని కూడా ఈ కాంగ్రెస్ మంత్రులు కూడా కొట్టిపారేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాజకీయంగా చూడదు, ఒక మానవీయ కోణంలో ఈ ఘటన చూడాలి. దీనికి సంబంధించి కూడా 12 బృందాలు దాదాపు నిరంతరంగా కృషి చేస్తున్నాయి. వాళ్ళ శ్రమను కూడా పాలకులు గుర్తించాలని చెప్పేసి, ప్రతిపక్షాలు గుర్తించాలని చెప్పేసి కూడా అధికారంలో ఉన్న నేతలు కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ మాత్రం ఎప్పుడు ముగిస్తుందో తెలియని ఒక అయోమయ స్థితికి మాత్రం చేరుకుంది. ఈరోజు 2 రోజులు ప్రభుత్వం మాత్రం మొన్నటి వరకు 3 రోజుల్లోనే ఈ రెస్క్యూ ఆపరేషన్ ముగిస్తామని చెప్పినప్పటికీ దీనికి ఇప్పటి వరకు మాత్రం ఒక 4 మాత్రం ఆ జాడ గుర్తించామని చెప్తున్నారు. కానీ వాళ్ళు బ్రతికున్నారా లేదా అనేది మాత్రం స్పష్టంగా చెప్పని పరిస్థితి. అధికారులు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో వెల్లడించిన పరిస్థితి. ఈ నేపథ్యం చూసుకుంటే ఈ రెస్క్యూ ఆపరేషన్ మరింత ముందుకు సాగే అవకాశాలు, మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అది ప్రస్తుతానికి 4 జాడ కనిపించిందని చెప్తున్నారు. మిగతా 4కి సంబంధించి జాడ కోసం మరింత అన్వేషించాలి, మరింత లోతుగా వెళ్లాల్సిన అవసరం ఉంది, మరింత రిస్క్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. మరి ఈ రకంగా చూసుకున్నట్లయితే రెస్క్యూ ఆపరేషన్ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా మృతదేహాలు ఎప్పుడు వస్తాయనేది కూడా స్పష్టంగా తెలియని పరిస్థితి. మనం మాత్రం ఇప్పటివరకైతే అందరూ కూడా ఏదైతే 8 మంది గల్లంత అయ్యారో ఆ 8 మంది కూడా సురక్షితంగా ఉండాలనే ఆకాంక్ష అందరిలో ఉన్న వెలువడుతున్న నేపథ్యంలో కూడా వారిని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేందుకు కూడా రెస్క్యూ బృందాలు కూడా తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయని చెప్పక తప్పదు. మొత్తానికి ఈ ఘటన ఒక దురదృష్టకరం అని చెప్పేసి అందరూ భావిస్తున్న తరుణంలో 4 మాత్రం గుర్తించడం జరిగింది. వారి మృతదేహాలు కూడా శిథిలాల కింద ఉన్నాయని వస్తున్న వార్తలు ఎంతవరకు నిజమనేది అధికారికంగా మరి సేపట్లో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్వేత. రైట్ నరేంద్రాచారి, థ్యాంక్ యూ.